ఏపీ ప్రభుత్వం తన పాలనలో ఎన్నడూ లేని విధంగా యూనియన్లకు సంబంధించి అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది. మొన్న అంటే 10వ తేదీన అంటే ఒకే రోజున ఏపీలో మొత్తం 29 యూనియన్ల గుర్తింపును రద్దు చేస్తూ ప్రభుత్వం మొత్తం 29 జీవోలను జారీ చేసింది. ఈ మొత్తం జీవోల జారీతో యూనియన్లలో కలకలం మొదలైంది. ఒకే రోజు ఇన్ని గుర్తింపు పొందిన యూనియన్లను రద్దు చేస్తూ 10వ తేదీ నుండి ఎలాంటి యూనియన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలు లేకుండా ఈ 29 జీవోలను జారీ చేయడంతో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఒకే రోజు ఇన్ని యూనియన్ల గుర్తింపును రద్దు చేస్తూ ఒకేసారి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీనికి కారణం పరిపాలన సంబంధమైన కారణాల, యూనియన్ల నిర్వహణ లోపాల, లేక ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవస్థను తిరిగి పునర్వ్యవస్థీకరించే పెద్ద చర్యల్లో భాగంగా చూడాలా, లేక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఇదే ప్రధాన చర్చగా మారింది. సచివాలయ ఉద్యోగుల నుండి ఇంజనీరింగ్ విభాగాల వరకు, పోలీస్ గజిటెడ్ అధికారుల నుండి వివిధ సాంకేతిక పరిపాలనా విభాగాల వరకు ప్రాతినిధ్యం వహించే అనేక సంఘాల గుర్తింపును ఒకేసారి రద్దు చేయడం అనేక రకాల అభిప్రాయాలకు తావిస్తోంది. అవన్నీ ఇక్కడ చూద్దాం. గత ప్రభుత్వ నిర్ణయంతో పోలిస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశాన్ని గమనించవచ్చు. ఇలాంటి గుర్తింపు రద్దు వ్యవహారం గతంలో కూడా ఒకటి జరిగింది. అయితే ఇది రాజకీయపరమైన అంశమని చెప్పుకుంటూ ఉంటారు. గతంలో ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసుల సంఘం గుర్తింపును రద్దు చేస్తామని 2023లో గత ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇదే గుర్తింపు రద్దును ప్రస్తుత ప్రభుత్వం 2025 సెప్టెంబర్లో ఉపసంహరించుకుంది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించడం ద్వారా ఉద్యోగుల రాజ్యాంగ హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాపాడిందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం 29 ఇతర ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేయడం సహజంగానే చర్చకు దారితీస్తోంది. ఇలా ఎందుకు జరిగిందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ పై రెండు విషయాలను కలిపి చూడడం సరైంది కాదు. అప్పట్లో ఒక సంఘానికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేయడానికి ఉన్న కారణాలు ఇప్పుడు 29 సంఘాల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న కారణాలు ఒకేలా ఉన్నాయని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ 29 ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపును ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? దీని వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దుకున్న నిబంధనలు ఏంటి? ఈ సంఘాలు నిబంధనలను ఉల్లంఘించడం వల్లనే వాటి గుర్తింపును రద్దు చేశారా? పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందా? ఇవన్నీ ఇక్కడ చూద్దాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రధాన ఆధారం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్ రూల్స్ 2001లోని రూల్ 32G. కేవలం ఒక ఉద్యోగ సంఘం ఏర్పడిందనే కారణంతో ఆటోమేటిక్గా గుర్తింపు లభించదు. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు అనేది హక్కు మాత్రమే కాదు. గుర్తింపు పొందిన సంఘాలు కొన్ని నిబంధనలు, బాధ్యతలను పాటించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైన అంశాలు ఎన్నికలు నిర్వహించడం, సంఘ కార్యకలాపాలను నిబంధనల ప్రకారం కొనసాగించడం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆడిట్ వంటి అంశాలు నిర్వహించడం. ఉద్యోగ సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలుగా పనిచేయాలి. అంటే సంఘ నాయకత్వం ఉద్యోగుల ద్వారా ఎన్నిక కావాలి. సంఘ కార్యకలాపాలు పారదర్శకంగా ఉండాలి. సంస్థకు సంబంధించిన లెక్కలు, ఇతర రికార్డులు సక్రమంగా నిర్వహించాలి. ఇవన్నీ జరగనప్పుడు గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉంటుంది. ఇక్కడ జరిగింది ఇదేనని చెప్పుకుంటున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు గత కొన్నేళ్లుగా సంఘ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించలేకపోవడం, అవసరమైన ఎన్నికలు నిర్వహించలేకపోవడం, లేదా నిబంధనలకు అనుగుణంగా ఆడిట్ వంటి ప్రక్రియలను పూర్తి చేయకపోవడం వంటి కారణాలే గుర్తింపు రద్దుకు దారితీశాయని తెలుస్తోంది. అందువల్ల ఈ చర్యను ప్రభుత్వానికి నచ్చని సంఘాలపై తీసుకున్న చర్యగా భావించడానికి వీల్లేదని ఉత్తర్వుల ద్వారా తెలుస్తోంది. ఒక్కో సంఘంపై విడివిడిగా చర్య తీసుకోవడం కాకుండా 29 సంఘాల గుర్తింపును ఒకేసారి రద్దు చేయడం పరిపాలనా వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ జాబితాలో వివిధ విభాగాలకు చెందిన సంఘాలు ఇలా ఉన్నాయి. వాటిలో అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్, ఏపీ యునానీ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషను, ఏపీ సెక్రటేరియట్ రికార్డ్ అసిస్టెంట్స్ అసోసియేషను, ఏపీ సెక్రటేరియట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషను, ఏపీ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషను, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్, హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఏపీ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఏపీ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ గెస్టెడ్ సర్వీస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఇరిగేషను, లాక్స్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్స్ అసోసియేషన్, ఏపీ సర్వే ఆఫీసర్స్ అసోసియేషన్, ఏపీ పోలీస్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వంటి సంఘాలున్నాయి. ఈ జాబితాను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఇది ఒకే శాఖకు చెందిన సంఘాలపై తీసుకున్న చర్య కాదు. పరిపాలన, ఇంజనీరింగు, పంచాయతీరాజు, వైద్యం, పోలీసు, సచివాలయం వంటి అనేక విభాగాలకు ఈ నిర్ణయం విస్తరించింది.
అందువల్ల దీన్ని ఒక నిర్దిష్ట ఉద్యోగ వర్గంపై చర్యగా కాకుండా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల వ్యవస్థను మొత్తంగా సమీక్షించే ప్రక్రియలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలు కావు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొనే అనేక సమస్యలకు సంఘాలు ఒక సమిష్టి వేదికగా పనిచేస్తాయి. ఒక ఉద్యోగికి సర్వీస్ సమస్య వచ్చినా, బదిలీల విషయంలో ఇబ్బంది ఎదురైనా, జీతం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి సమస్య వచ్చినా, శాఖాపరమైన వివాదం వచ్చినా సంఘాలు ఉద్యోగికి అండగా నిలబడతాయి. ఉద్యోగి ప్రభుత్వ యంత్రాంగం ముందు ఒంటరిగా తన సమస్యను చెప్పడం కంటే గుర్తింపు పొందిన సంఘం ద్వారా తన సమస్యకు ప్రాతినిధ్యం వహించడం సులభంగా ఉంటుంది. అందుకే ఉద్యోగ సంఘాల గుర్తింపు కేవలం ఒక పరిపాలన ఫార్మాలిటీ కాదు, అది ఉద్యోగుల సామూహిక ప్రాతినిధ్యంతో సంబంధం ఉన్న అంశం. అయితే ఇదే సమయంలో సంఘాలకు గుర్తింపు ఇచ్చినప్పుడు వాటిపై కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. సంఘం ఎప్పటికీ ఒకే నాయకత్వం చేతిలో ఉండకూడదు. సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలి. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలి. నిబంధనలను పాటించాలి. అందుకే ఉద్యోగ సంఘాలకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, ఆ సంఘాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, పారదర్శకత కూడా అంతే ముఖ్యం. ఈ వ్యవహారానికి మరో రాజకీయ కోణం కూడా ఉందని కొందరు చెప్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలకు దగ్గరగా పనిచేస్తున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై చర్చ చేయడం ఈ వీడియో ఉద్దేశం కాదు కనుక వాటిని పక్కన పెట్టిస్తున్నాం. అయితే ఉద్యోగ సంఘాలు పాటించవలసిన ఒక ముఖ్యమైన సూత్రం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీల విభాగాలుగా మారకూడదనేదే ఈ సూత్రం. ఉద్యోగ సంఘం ప్రధాన లక్ష్యం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే కావాలి. రాజకీయాల జోలికి వెళితే ఉద్యోగుల ప్రాతినిధ్య వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యను కొందరు అడ్మినిస్ట్రేటివ్ క్లీనింగ్గా చూస్తున్నారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రభుత్వం చెప్తున్నట్లుగా కొన్నేళ్లుగా కార్యకలాపాలు లేని సంఘాలు, ఎన్నికలు నిర్వహించిన సంఘాలు, అవసరమైన ఆడిట్ లేదా నిబంధనలను పాటించిన సంఘాలు ఉంటే వాటిపై చర్య తీసుకోవడాన్ని పరిపాలనా సంస్కరణగా చూడవచ్చు. కానీ ఇదే సమయంలో ఒక ప్రమాదం కూడా ఉంది. ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం సంఘాల స్వతంత్రతను బలహీనపరుస్తుందనే ప్రశ్న కూడా వినపడుతోంది. ప్రభుత్వానికి సంఘాలను నియంత్రించే అధికారం ఉన్నప్పటికీ ఆ అధికారాన్ని పారదర్శకమైన విధానంలోనే ఉపయోగించాలి. ఏ సంఘం ఏ నిబంధనలను ఉల్లంఘించింది, ఎప్పుడు ఎన్నికలు జరగాలి, ఎన్ని సంవత్సరాలుగా జరగలేదు, ఆడిట్ ఎందుకు సమర్పించలేదు, సంఘానికి వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చారా, గుర్తింపు రద్దుకు ముందు ఏ ప్రక్రియ అనుసరించారు, ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉంటేనే ప్రభుత్వ చర్యకు చట్టపరమైన, పరిపాలనపరమైన బలం పెరుగుతుంది. లేకపోతే ఇది కేవలం ప్రక్షాళన పేరుతో ఉద్యోగ సంఘాలపై ప్రభుత్వ నియంత్రణ పెంచే చర్యగా విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. 29 సంఘాల గుర్తింపు రద్దుతో కథ ముగిసిపోయే అవకాశం లేదు. అసలు పరిణామాలు ఇప్పుడు ప్రారంభం కావచ్చు. ప్రభుత్వం కొత్త గుర్తింపు విధానం లేదా కొత్త బాడీల ఏర్పాటుకు వెళ్లే అవకాశం ఉంటే కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి రావచ్చు. సంఘాల కార్యకలాపాలు, సభ్యత్వం, ఆర్థిక లావాదేవీలు, ఆడిట్ తదితర అంశాలను మరింత క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది. ఇది ఒకవైపు ఉద్యోగ సంఘాల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలదు. మరోవైపు ప్రభుత్వ జోక్యం పెరిగితే సంఘాల స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తవచ్చు. అందుకే ఈ నిర్ణయం వల్ల మిగిలిన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇకపై ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి, ఆడిట్ పూర్తి చేయాలి, నిబంధనలు పాటించాలనే సందేశం ఇతర సంఘాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని, బాధ్యతను, నియమ నిబద్ధతను, నియంత్రణను పెంచడం ఈ ఉద్యోగ సంఘాల రద్దు వెనుక ఉన్న అసలు కారణం కావచ్చు. చివరగా ఏపీలో 29 ఉద్యోగ సంఘాలు గుర్తింపు రద్దు కావడం ఒక పరిపాలన ఉత్తర్వులు మాత్రమే కాదు. ఇది ప్రభుత్వము, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల ప్రాతినిధ్యం మధ్య సంబంధాలపై ప్రభావం చూపగల నిర్ణయం. ఒకవైపు నిబంధనలు పాటించని, సంవత్సరాలుగా క్రియాశీలంగా లేని సంఘాల గుర్తింపును వ్యవస్థ నుండి తొలగించడం పరిపాలన క్రమశిక్షణకు అవసరం కావచ్చు. మరోవైపు ఉద్యోగుల సంఘటిత స్వరాన్ని బలహీనపరిచే విధంగా ఉద్యోగ సంఘాలు ప్రవర్తించకుండా చూడడం కూడా అవసరం కావచ్చు. ప్రభుత్వం ఇకపై ఈ సంఘాల స్థానంలో ఎలాంటి వ్యవస్థను తీసుకురాబోతోంది, కొత్తగా ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఉద్యోగుల స్వతంత్ర ప్రాతినిధ్యానికి ఎలాంటి హామీ ఉంటుంది, రాజకీయ జోక్యాన్ని ఎలా అడ్డుకుంటారు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. అందుకే 29 ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు ముగిసిన కథ కాదు. ఏపీలో ఉద్యోగ సంఘాల భవిష్యత్తు నిర్మాణానికి ఇది ఒక కీలక మలుపు కావచ్చు. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.